హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జీవన సరిగమలు కథను విందామండి. మంజుల బద్ధకంగా కళ్ళు విప్పబోతోంది. ఏమేవ్, నా బ్రష్ ఎక్కడుంది? ఇక్కడి నుంచి చోటు మార్చొద్దన్నానా? ఏ వరండాలోనో తగలేసుంటారు. ఏ కాకో ఎత్తుకుపోవడమో లేకపోతే మన పిల్లరత్నాలు కింద పడేయడమో చేసుంటారు అని కేకలు పెట్టాడు సుబ్బారావు. అబ్బా, అక్కడే ఉంటుంది, వెతుక్కోండి. నా పనులతోనే చస్తుంటే ఇంకా ఇదో సంత, నేనిప్పుడు రాలేను అంటూ విసుక్కుంది వసుధ. అబ్బా, పొద్దున్నే సుప్రభాతం మొదలు. ఈ ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పటికైనా వస్తుందా అని విసుక్కుంటూ లేచింది మంజుల. ఏమేవ్, నా తుండుగుడ్డ, నేను వేసుకోవాల్సిన బట్టలు కనిపించే ఎడవేం? నీకు 1,00,000 సార్లు చెప్పాను, నా బట్టలు ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదని. నేను అన్నే ఈ ఇంట్లో డిసిప్లైన్గా ఏడ్చేవాణ్ణి. నా వస్తువుల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని కస్సుమన్నాడు సుబ్బారావు. చూడండి, మీ రామాయణం వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. పని మనిషిని, వంట మనిషిని అన్నీ నేనే. ఈ ఇంటెడు చాకిరీ చేయలేక చస్తున్నాను. ఈట పుల్ల తీసి అటు పెట్టే నాదుడు లేడు. రోజల్లా వండి వార్చడంతోనే సరిపోతోంది. వంట పని, ఇంటి పనితోనే సరిపోతుంది అన్నీ. నా ఒక్కదాని వల్ల కావడం లేదు. మీ పెద్ద కూతురు ఏమీ పట్టనట్లు ఉంటుంది. ఇక రెండోది మూడోవాడు సరే సరి, రోజల్లా కొట్టుకోవడంతోనే సరి. నేను ఎవ్వరి కంప్లైంట్లు వినడానికి సిద్ధంగా లేను. పొద్దున్నే టిఫిన్, కాఫీతో పాటు వంట కూడా అవ్వాలి. నా నడ్డి విరిగిపోతోంది. ఎవరికి కావలసిన వాళ్ళు అవి జాగ్రత్తగా పెట్టుకోండి, నా వల్ల కాదు అంటూ పెద్ద దండకం చదివినట్లు అరిచింది వసుధ. ఏమే కోడలా, ఎక్కడున్నారర్రా? నా మొహాన కొంచెం కాఫీ చుక్కపోయండి. నేనొక పెద్దదాన్ని ఇంట్లో ఏడ్చానని, నా అతీగతి పట్టించుకోవాల్సింది మీరేనని కొంచెం ఇంగితం కూడా మీకు లేదు అంటూ రుసరుసలాడింది సుబ్బారావు తల్లి. అబ్బబ్బా, వాళ్ళ మటుకు వాళ్ళు, ఈ ముసల్ది మటుకు ముసల్ది కాల్చుకు తింటున్నారు. కాసేపు కూడా ప్రశాంతత బ్రతకనిచ్చేటట్లు లేరు అనుకుంటూ పక్క దిగి విసవిస బాత్రూంలోకి వెళ్ళింది మంజుల. తయారై వచ్చేసరికి, ఏయ్ రమా, నా పెన్ను తీయవద్దన్నానా? మళ్ళీ ఇవాళ నా పెన్ను కనిపించడం లేదు. మర్యాదగా నా పెన్ను నాకిచ్చేయి అని అరిచాడు మంజుల తమ్ముడు భార్గవ. పోరా, నా పెన్నులో రీఫిల్ అయిపోయింది. అయినా ఈ పెన్ను మీద నీ పేరేమన్నా రాసుందా? నాకు ఇవాళ ఎగ్జామ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. నువ్వెలాగూ అమ్మ కూచివి, కాకాపట్టి ఇంకో పెన్ను కొనుక్కో, ఇది నాకు కావాలి అంది రమ. చంపేస్తా నా పెన్ను ఇవ్వకపోతే అంటూ రమ జడ పట్టుకున్నాడు భార్గవ. చటుక్కున చేతి మీద ఫాట్మని ఒకటి కొట్టి పారిపోయింది రమ. చి వెదవది, రోజు ఇంట్లో రామరావణ యుద్ధమే. ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా ఎవ్వరూ లేని చోటికి పారిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటూ చురచురలాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి గబగబా ఉప్మా నోట్లో కుక్కుకొని టిఫిన్ డబ్బా పుచ్చుకొని బ్యాంకుకి హడావిడిగా బయలుదేరింది మంజుల. ఆఫీస్కు వచ్చి సీట్లో చేరబడగానే పక్క సెక్షన్లో అనిత రాధతో అంటోంది. ఏమండి, కొత్త కాపురం ఎలా ఉంది? నాకు పెళ్ళై 3 నెలలు అయింది కానీ ఒక ముద్దు ముచ్చట లేదు. మా అత్తగారు ప్రతి దాంట్లో కలుగజేసుకుంటుంది. బయటకు వెళ్ళాలన్నా ఆవిడ పర్మిషన్ లేకుండా కదలడానికి వీలు లేదట. వంట ఆవిడే చేయాలి, వడ్డన ఆవిడే చేయాలి. నన్ను చస్తే వంటింట్లోకి రానివ్వదు అంటూ ఆవిడ సామ్రాజ్యం అనుకుంటుంది. తెగ చికాకు వేస్తోంది. మీ కాపురం ఎలా సాగుతోంది? నాకు అలాంటి గొడవలేం లేవండి. మా అత్తగారు, మామగారు మా దగ్గర ఉండరు. ప్రస్తుతానికి హాయిగానే ఉందాం అంది రాధ. వీళ్ల సంభాషణ విన్న మంజులకి చిర్రెత్తుకొచ్చింది. అబ్బా, ఇక్కడ కూడా వీళ్ళకి ఇంటి గొడవే. హాయిగా ఆఫీసులోనైనా మనశ్శాంతితో ఉండలేరు కదా అనుకుంది. ఇంతలో తన సెక్షన్లో పనిచేసే అన్నపూర్ణ లెడ్జర్ అందిస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయి తన సీట్లోకి వెళ్ళిపోయింది. మంచివేళ, ఈవిడ ఇంకేం భాగవతం విప్పబోయిందో బతికిపోయాను. అయినా వాళ్ళ సమస్యలు పక్క వాళ్లకు చెప్పుకోవాలనే కోరిక ఏమిటో అనుకుంది మంజుల. లంచ్ అవర్ అడ్వాన్స్ సెక్షన్లో పనిచేసే మధుసూదన్ ఎవరో కొత్త మొహాన్ని పరిచయం చేస్తూ మంజుల దగ్గరికి వచ్చాడు. ఇతని పేరు శ్రీధర్. కొత్తగా మెయిన్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు అనగానే అతను చిరునవ్వుతో విష్ చేశాడు. సమాధానంగా మంజుల ముభావంగా తలూపింది.
వెడుతూ వెడుతూ మధుసూదన్ శ్రీధర్, ఈవిడేనండి ఇమ్మెచ్యూర్ అంటూ మత్సు మంజుల అన్నమాట అని నవ్వడం మంజులకి స్పష్టంగా వినిపించింది. ఏమన్నా అనుకొని ఏడవండి, మీలాగా అనవసరమైన విషయాల్లో తలదూర్చడం మాట్లాడడం నా వల్ల కాని పని అనుకుంది. సాయంత్రం అవుతూనే తన పనులు ఏవీ వదలకుండా అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళే దారిలో అలవాటు ప్రకారం ఎక్కువ జనం లేని ఆంజనేయ స్వామి దేవాలయంలో గోడకి చేరగలబడి, ఆహా ఇక్కడ ఎంత బాగుంది, ఇంట్లో నాన్న అరుపులు, అమ్మ సాధింపులు, చెల్లి తమ్ముళ్ళ కొట్లాటలు, బామ్మ సణుగుళ్ళు లేకుండా ఎంత బాగుందో. అయినా అమ్మ పొద్దస్తమానం నస పెడుతూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేస్తుంది. ఈ పెళ్లి ఫోటో ఎలా ఉంది, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు, మీ మావయ్య తెచ్చిన సంబంధం గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటూ వెంటపడుతుంది. తను ఒక్కసారి గట్టిగా విసుక్కుంటే గప్చుప్గా వెళ్ళిపోతుంది. ఇక వచ్చేదాకా తన గదిలో చదువుకొని గది అంతా చిందరవందర చేసి వెళ్ళిపోతారు. ఒక్కోసారి చెడామడా వాళ్ళని వాయించేయాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళంగానే బామ్మ ఒకటి, ఏమన్నా తినేందుకు తీసుకొచ్చావుటే అంటూ ఎంక్వైరీ చేస్తుంది. ఏం తీసుకెళ్ళాలి ముసలిదానికి రోజు? ఆ కిష్కిందలోకి వెళ్ళాలంటేనే చికాకు. అమ్మో అప్పుడే ఏడయిందా అని రోజులాగానే అనుకుంటూ ఇంటి దారి పట్టింది. రోజులు గడిచిపోతున్నాయి. మంజుల గమనిస్తూనే ఉంది. కొత్తగా వచ్చిన శ్రీధర్ అందరితో కలిసిపోవడం, గలగలా మాట్లాడుతూ ఉండడం. ఏమండి సుబ్బారావు గారు, ఇల్లు మారుతున్నానన్నారు, దొరికిందా? శ్రీధర్ ఎంక్వైరీ. లేదండి శ్రీధర్, దాని గురించే వెతుకుతున్నా. ఇల్లు కాస్త బాగుందనుకుంటే అద్దె విపరీతంగా అడుగుతున్నారు, పైగా అడ్వాన్సు. ఎలాగో ఏమిటో. అయితే మా పక్క వాటా ఖాళీగా ఉంది, అద్దె కూడా రీజనబుల్గానే ఉంది, చూసుకొని వెంటనే చేరిపోండి, ఉంది రోడ్స్ అంటూ చాలా చెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు సాయంత్రమే వస్తా. ఏమిటండోయ్ నాగేంద్ర గారు, అదోలా ఉన్నారు, ఏమిటి సంగతి? మీ అబ్బాయి అడ్మిషన్ గురించేనా? నా స్నేహితుడు ఒకతను బిషమ్ కాటన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతనికి చెప్పాను, వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడతాడట. మిమ్మల్ని రేపో ఎల్లుండో ఎప్పుడు వీలైతే అప్పుడు కలుసుకోమన్నాడు. ఇంకొక రోజు, ఏమండోయ్ అనిత గారు, ఏమిటి అదోలా ఉన్నారు? మీరేమీ అనుకోనంటే ఒక చిన్న సలహా. మీ అత్తగారు ఆఫీస్ నుంచి లేటుగా వెడితే ఏమీ అనరు. ఇంటికి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్ళాలంటేనే ప్రాబ్లం అని చెప్పినట్లు గుర్తు. వారానికి ఒకసారో రెండుసార్లు మీ వారు ఆఫీస్ నుంచి త్వరగా ముగించుకొని ఏ రెస్టారెంట్కో వెళ్ళి కాసేపు గడిపి వెళ్ళండి. వెడుతూ వెడుతూ మీ అత్తగారికి నచ్చిన స్వీట్సో పళ్ళో పట్టుకెళ్ళండి. ఆవిడ చేసిన వంటల్ని మెచ్చుకోండి. మిమ్మల్ని వంట చెయ్యనివ్వట్లేదు అనే కంప్లైంట్ నుంచి బయటికి రండి. మీరేదైనా సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆవిడని కూడా రమ్మనండి. ఆవిడకి సినిమాలు పెద్దగా ఇష్టముండవని మీరు ఒకసారి అన్నట్లు గుర్తు. మీరు పిలిచారు కదా అని 1-2 సార్లు వచ్చినా ఆటోమేటిక్గా ఆవిడ మానేసి మిమ్మల్ని వెళ్ళి రమ్మనవచ్చు. ఆవిడ గురించి మీకువే బాగా తెలుసు కాబట్టి ఏది బాగా వర్కౌట్ అవుతుందో చూసుకోండి. ఇలా జరుగుతూ ఉండేవి. శ్రీధర్ అలా అందరితో మాట్లాడుతూ ఉంటే మంజులకి అదంతా ఒక నటనలాగా కనిపించేది. అందరి దగ్గర తను హీరోలా కనిపించాలనే చేసే ప్రయత్నంలా అనిపించేది. ఏదో చిన్న హెల్ప్ లాంటిది చేసి అందరి దగ్గర నుంచి ఇంప్రెషన్ కొట్టేయడానికి గురుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అనే భావనతో ఉండి అతనికి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంకతో పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు పేమెంట్ క్యాషియర్ రాకపోవడంతో మంజుల క్యాష్ కౌంటర్లో కూర్చోవాల్సి వచ్చింది. సుమారు 11 గంటలకి 50,000 రూపాయలకు ఒక చెక్కు పాస్ అయి వచ్చింది. చేతిలో ఉన్న క్యాష్ సరిపోకపోవడంతో క్యాబిన్లోంచి బయటకు వచ్చి క్యాష్ ఆఫీసర్ సురేష్ దగ్గరకు వెళ్ళి క్యాష్ కావాలని అడిగింది. ఒకసారి ఆశ్చర్యంగా మంజుల వంక చూసి, అదేమిటండి, పొద్దున 2 లక్షలు ఇచ్చాను, మీరింతవరకు చేసిన పేమెంట్స్ అన్నీ కలిపిన 1,00,000 రూపాయలు కావు, మరి క్యాష్ ఎందుకు అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం మంజుల వంతైంది. గబగబా క్యాబిన్కి వెళ్ళి పేమెంట్ అయిన చెక్కులన్నీ తీసి ఒక్కొక్క దాని వెనకాల రాసిన డినామినేషన్ వివరాలు చూడడం మొదలుపెట్టింది. డబ్బు పే చేసేటప్పుడు ఏ డినామినేషన్ నోట్లు ఎన్నెన్ని ఇస్తున్నారో చెక్కుల వెనకాల రాయడం పద్ధతి. అలా చూస్తూ ఉండగా సేవింగ్ అకౌంట్ నెంబర్ 361 గల కస్టమర్ ఇచ్చిన చెక్కు వెనకాల 100 రూపాయల డినామినేషన్ నోట్లు 1000 ఇచ్చినట్లు రాసి ఉంది.
ముందు వైపు తిప్పి చూస్తే చెక్కు 10,000కు రాసింది. అంటే 10,000 పేమెంట్ చేయడానికి బదులు ₹1,00,000 చేసిందన్నమాట. విషయం అర్థమవ్వగానే మంజులకు చెమటలు పట్టేశాయి. 5 రూపాయలైనా, 10లైనా, 100లైనా, ఏ డినామినేషన్ అయినా 100 నోట్లు అనగానే ఒక ప్యాకెట్లా తయారు చేస్తారు. అటువంటి 10 ప్యాకెట్లు కలిపి ఒక కట్టగా కడతారు. దాన్ని బండిల్ అంటారు. అంటే 10,000 చెక్కు పేమెంట్ చేయడానికి ఒక ప్యాకెట్ ఇవ్వడానికి బదులు ఒక బండిల్ ఇచ్చేసిందన్నమాట. ఫలితంగా ₹90,000 షార్టేజ్. విషయం పూర్తిగా అర్థం అవ్వగానే మంజుల ఏడవడం మొదలుపెట్టింది. అది గమనించిన స్టాఫ్ అంతా మంజులని మాటలతో ఓదార్చడానికి ప్రయత్నించారు. శ్రీధర్ ముందుకొచ్చి చెక్కు వివరాలు చూసి, ఈ కస్టమర్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగగానే, నాకు బాగా తెలుసండి రాఘవరావు గారు అని చెప్పిన చాలా పాత కస్టమర్ అన్నాడు మాధవరావు. అయితే వెంటనే పదండి వెడదాం అంటూ పార్కింగ్లో పెట్టిన తన స్కూటర్ దగ్గరకు పరిగెత్తాడు. స్టాఫ్ అంతా తమ తమ సీట్ల దగ్గరకు వెళ్ళిపోయారు కస్టమర్లని అటెండ్ అవ్వడానికి. మంజుల మనసులో ₹90,000 ఎక్కడి నుంచి తెచ్చి కట్టడమా అనే విషయమే తొలచివేస్తోంది. చాలామందికి తెలియదు, బ్యాంకులో క్యాషియర్ పొరపాటున ఎక్కువ డబ్బు ఇచ్చేస్తే ఆ లోటు ఆ క్యాషియర్ చేతి నుంచి వేసుకొని భర్తీ చేయాలని. బ్యాంకే భరిస్తుందనుకుంటారు. ఆ కారణంగా ఎక్కువ ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతారు. శ్రీధరు మాధవరావు గారు వెళ్ళారే కానీ ఆ కస్టమర్ డబ్బు తిరిగి ఇస్తాడా అని ఆలోచిస్తోంది మంజుల. ఆమెకు నమ్మకం లేదు. సుమారు 1 గంట టెన్షన్ తర్వాత శ్రీధర్ మాధవరావు గారు తిరిగొచ్చారు. మంజుల గారు, మీరు పార్టీ ఇవ్వాలి అన్న శ్రీధర్ మాటలు వినగానే మంజుల ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. స్టాఫ్ అంతా మంజులని అభినందించారు. శ్రీధర్ గారి చాకచక్యంతో మన డబ్బు తిరిగొచ్చిందండి, మాధవరావు గారు వివరిస్తున్నారు. మొదట వాళ్లకు 10,000 ముట్టాయని గట్టిగా చెప్పారు. ఎక్కువ ఇచ్చిన ₹90,000 బ్యాంకు భరించదు, ఉద్యోగుల దగ్గర నుంచే వసూలు చేస్తారని చాలా చక్కగా వివరించి, ₹1,00,000 ఇచ్చినట్లు తగిన సాక్ష్యాలు ఉన్నాయని, పోలీసుల దాకా వెడితే వ్యవహారం రసాభాస అవుతుందని శ్రీధర్ గారు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించేసరికి 10,000 ముట్టాయని సరదాగా ఆట పట్టించడానికి అన్నానని అంటూ 90,000 ఇచ్చేశారు. మొత్తానికి శ్రీధర్ గారిని మెచ్చుకోవాలి. ఈ మాటలు విన్న మంజుల శ్రీధర్ వంక కృతజ్ఞతాభావంతో చూస్తూ నమస్కరించింది. అతని మీద తను ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయానికి సిగ్గుపడి మంచితనాన్ని గుర్తించలేని తన చిన్న మనస్సును తిట్టుకుంది. అలవాటు ప్రకారం ఒకరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని ఉండగా ఎవరో పిలిచినట్టు అనిపించి తల పక్కకు తిప్పి చూసింది మంజుల. ఏమండోయ్ మంజుల గారు, ఏమిటివాళ ఇక్కడున్నారు అంటూ శ్రీధర్ దగ్గరకొచ్చాడు. శ్రీధర్ని చూడగానే మంజుల మొహం విప్పారింది. భలేవారే, ఇది నేను రోజూ వచ్చే చోటే అంటూ చిరునవ్వుతో కొంచెం జరిగి అతనికి కూర్చోవడానికి చోటు ఇచ్చింది. రోజూ వస్తారా? ఎందుకు? మీకు ఆంజనేయ స్వామి అంటే అంత భక్తా అని అడిగాడు. భక్తి కాదు, చికాకు నుంచి తప్పించుకోవడానికి, మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తుంటాను అంటూ మంజుల తన ఇంటి విషయాలు చూచాయిగా చెప్పింది. అంతా విని, మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నాడు శ్రీధర్. భలేవారే, చెప్పండి, ఏమీ అనుకోను అన్నది మంజుల. ఇప్పుడు మంజుల దృష్టిలో శ్రీధర్ పట్ల గౌరవం ఉంది. చెప్పడం మొదలుపెట్టాడు శ్రీధర్. నేను తప్పో రైటో తెలియదు, కానీ ప్రశాంతత అనేది మన మనసు తాలూకు స్థితిని బట్టి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, బయట ఎంత గోలగా ఉన్నా మనం హాయిగా ఉంటాం. మనసు అల్లకల్లోలంగా ఉంటే ఆలోచనలు కందిరీగల్లా ముట్టి మన చుట్టూ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నా మనం సుఖంగా ఉండలేం. మీరు పరిస్థితులను ఎదుర్కోవడానికి బదులు వాటి నుంచి పారిపోయి మనశ్శాంతి కోసం బయట వెతుక్కుంటున్నట్లుగా అనిపిస్తోంది. మనం చాలా మటుకు మన చుట్టూ ఉన్న వారి పరిస్థితి గమనించకుండా మనకు తగ్గట్టుగా పక్కవాళ్ళు నడుచుకోవట్లేదని అనుకుంటుంటాం. మనం వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకేం కావాలో అందించకుండా వాళ్ళు మనకి అనుగుణంగా లేరని చికాకు పడతాం. ఒక్క క్షణం వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళకేది ఆనందం కలిగిస్తుందో ఆలోచించి వీలైనంత చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు సుఖంగా ఉంటారు, మనం హాయిగా ఉండగలుగుతాం. మిమ్మల్ని ఆఫీస్లో చూస్తాను,
అదొక రకంగా అందరికీ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. మిగిలిన స్టాఫ్ మెంబర్స్ తమ సమస్యలని మీతో చెప్పడానికి సందేహిస్తారు. ఎందుకంటే మీరు మీ సమస్యలను వాళ్లతో చర్చించరు, వాళ్ళ సమస్యల పట్ల ఇంట్రెస్ట్ చూపించరు. కొంతమందికి సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ కావాలి. మరికొంతమందికి తమ సమస్యల్ని మరొకరికి చెప్తే పరిష్కారం దొరుకుతుందని నమ్ముతారు. వాళ్ళ సమస్యలను విని మనకు చేతనైనంత సహాయం చేస్తే మనకి కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ఏదీ చేయకపోతే కనీసం విని సానుభూతి చూపించినా చాలు, వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. చొరవ తీసుకొని ఇదంతా చెప్పినందుకు మరేమీ అనుకోకండి. ఎందుకో చెప్పాలనిపించింది. అరే, మాటల్లో పడి చూసుకోలేదు, చాలా టైం అయింది. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అన్నాడు శ్రీధర్. అక్కర్లేదండి, మా ఇల్లు దగ్గరే, వెళతాను, మీరు వెళ్ళిరండి అంది మంజుల. దారి వంట వెడుతూ ఇంటికెళ్ళిన తర్వాత కూడా మంజుల శ్రీధర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. మంజుల చిర్రుబుర్రులాడకుండా పరధ్యానంగా ఉండడాన్ని ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా గమనించారు. మర్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ బజార్కెళ్ళి టూత్ బ్రష్లు పెట్టుకునే ప్లాస్టిక్ డబ్బా, కొన్ని హుక్స్, ప్లాస్టిక్ తాడు కొని బామ్మకి కాసిన పళ్ళు కొన్నది. ఇంటికెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కార్పెంటర్ చేత నాన్న టూత్ బ్రష్ పెట్టుకోవడానికి కొన్న డబ్బాని గోర్తకు ఏర్పాటు చేయించింది. తువ్వాలు వేసుకోవడానికి ప్లాస్టిక్ తాడు కట్టించింది. ఒక చిన్న అల్మరా కూడా ఆర్డర్ ఇచ్చింది. తండ్రి బ్రష్, పేస్ట్లు ఆ డబ్బాలో ఉంచి ఆయన తువ్వాలు తాడు మీద వేసి వాటిని ఎవ్వరూ కదిలించరాదని ఇంట్లో వాళ్లకు చెప్పింది. బామ్మకి పళ్ళు ఇవ్వగానే ఆవిడ ఆశ్చర్యంగా ఆనందపడింది. ఆ రాత్రి రమణి, భార్గవని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి కావలసినవి తనను అడగమని, కొట్టుకోకూడదని చెప్పింది. ఇల్లు నీట్గా ఉంచితే గిఫ్ట్లు ఇస్తానని చెప్పింది. మర్నాడు ఉదయం రోజు కంటే ముందర లేచి ఫలహారానికి కావలసినవి రెడీ చేసి ఆ రోజుకు కావలసిన కూరలు తరిగి పెట్టింది. అమ్మా, రేపటి నుంచి ఇల్లు ఊడ్చి తుడవడానికి, బట్టలు ఉతకడానికి ఒక పని మనిషిని పెడుతున్నాను, నువ్వు కేవలం అంట్లు తోముకుంటే చాలు అని మంజుల అంటూ ఉంటే తల్లి ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. బామ్మ అడక్కముందే ఆవిడకు కాఫీ కలిపి ఇవ్వడంతో ఆవిడ ఆనందంతో మా అమ్మే, మా తల్లే అని తెగ మెచ్చుకుంది. సాయంత్రం వచ్చేటప్పుడు రమకి, భార్గవ్కి చైనీస్ చెక్కర్, కొన్ని కామిక్స్ పట్టుకొచ్చింది. నెమ్మదిగా ఆఫీసులో అందరితో నవ్వుతూ మాట్లాడడం చూసి అందరూ కించిత్ ఆశ్చర్యపోయారు. తరువాత ఏదో రకంగా శ్రీధర్ మంజులను కలుసుకోవడం, 2 సార్లు రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. అతనితో కబుర్లు చెప్పుతూ ఉంటే క్రమంగా అతని అభిప్రాయాలు మంజులకి నచ్చడం మొదలుపెట్టాయి. ఒక ఆదివారం సాయంత్రం కాలింగ్ బెల్ మోగుతుంటే మంజులా, ఎవరో చూడమ్మా అని పిలిచాడు తండ్రి సుబ్బారావు. తలుపు తీసి ఎదురుగా ఉన్న శ్రీధర్ని, మరొక పెద్దాయన్ని చూసి ఆశ్చర్యపోయింది మంజుల. ఇంతలో సుబ్బారావు వచ్చి రారా వెంకటేశం, రావయ్య శ్రీధర్ అని పిలుస్తూ ఉంటే మరింత ఆశ్చర్యపోయింది మంజుల. కాఫీలు తాగడం అవగానే నేను వెంకటేశం అలా బయటకు వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సుబ్బారావు ఆ పెద్దాయన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. మీకిదంతా ఆశ్చర్యంగానూ అర్థం కాకుండానూ ఉంది కదూ అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. అసలు సంగతి వినండి. మీ నాన్నగారు, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి స్నేహితులు. మీతో పెళ్ళికి నాకు ప్రపోజల్ తెచ్చారు మా నాన్నగారు. మీ గురించి వాకప్ చేయగా మీరు ఎవ్వరితోనూ కలవరని తెలిసింది. నా స్వభావానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపించి నేను వెంటనే ఒప్పుకోలేదు. అసలు మిమ్మల్ని దగ్గర నుండి స్టడీ చేయాలనిపించి మీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మీతో మాట్లాడిన తర్వాత మీరంటే నాకు ఇష్టం ఏర్పడింది. మీకు నేనంటే ఇష్టమైతే మీ నాన్నగారి ద్వారా చెప్పించండి. మీరు కూడా నాలాగే నా గురించి ఒక అభిప్రాయానికి రావడానికి టైం తీసుకోవచ్చు అని చెప్పాడు. అక్కర్లేదు, నాకిష్టమే అంటూ మంజుల మనోహరంగా నవ్వింది. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటా.